ఓకే. సో ఆయన ఇంత చేసిన దాన్ని రచయిత్రిగా నాకు అన్ని చేయడం మొదలు పెట్టినప్పుడు అన్నిటికన్నా నాకు నిజంగా రాయడానికి నాకు వచ్చిన ప్రేరణ, నేను నార్త్ ఇండియన్ ఎక్కువ అంటే సెమినార్స్ కి ఉత్తరాది ప్రాంతం ఎక్కువ వెళ్తూ ఉంటాను. ఓకే. అక్కడ మేము వెళ్ళగానే అందరూ మీరు ఏ ప్లేస్ నుంచి వచ్చారు అని జనాలకు అందరూ పరిచయం చేసుకుంటారు. మీరు ఎక్కడ అంటే హైదరాబాద్ అని చెప్తారు. వాళ్ళు ఎవరు హైదరాబాద్ తెలంగాణ ఇవేమన్నారు, సిబిఎన్ స్టేటా అంటారు. చాలా మంది నేను కూడా కొన్ని నార్త్ స్టేట్ లో వెళ్ళినప్పుడు వాళ్ళకి మిగతా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏం కాదు, నాయుడు సార్, నాయుడు గారు సిబిఎన్ స్టేట్ ఎట్లా అంటే వాళ్ళు చంద్రబాబు గారు వస్తే వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఎట్లా మర్యాద చేస్తారు. ఆయనకి ఇవ్వలేంది మీకు ఇస్తాము, మీరు ఆయన స్టేట్ నుంచి వచ్చారని మాకు అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. అందరం సరదాగా టిఫిన్ లంచ్ చేస్తూ కూర్చున్నప్పుడు మేడం సిబిఎన్ గారి గురించి చెప్పరా, వాళ్ళకి ఇంకేముండదు, చిన్నపిల్లలు కథలు చెప్పించుకున్నట్టు సిబిఎన్ గారి గురించి వాళ్ళు కథలుగా చెప్పించుకుని సంతోషపడేవాళ్ళు. ఒక్కడో సంవత్సరానికి ఒకసారి కలుస్తాం కదా, అలా కాదండి మీరు ఒక పుస్తకం రాసి ఇచ్చేయండి చంద్రబాబు గారి గురించి, మాకు చదువుకుంటాం. అలా అవును కదా. నాకు నార్ల గారి పుస్తకం చదివేటప్పుడు రాసేటప్పుడు దానిలో నార్ల వెంకటేశ్వర గారు ఒక మాట చెప్పారు, మన గురించి మన ప్రాంతంలో కాదు పక్క ప్రాంతంలో తెలియచేయాలి ఆయన గురించి. ఆ గుర్తు పెట్టుకుని నేను సో మన ముఖ్యమంత్రి గురించి మనం మిగతా ప్రాంతాల్లో తెలియచేయాలి అన్న ఉద్దేశంతో. అంటే మీరు తెలుగు లాంగ్వేజ్ లో కాకుండా హిందీలో కూడా రాయడానికి కారణం కూడా ఇదే అంటారా? అంటే తెలియాలి మన ఇదొక్కడే కదా, చాలా మంది ఉన్నారు మన సాహితీవేత్తల గురించి కానీ ఉత్తరాది వాళ్ళకంటే మనకి ది బెస్ట్ వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఎవరు అనువాదాలు కానీ వాళ్ళ మీద హిందీలో రాయటం కానీ ఇవేమి చేయకపోవటం వల్ల మన దగ్గర ఉన్నటువంటి సాహితీవేత్తలు కానీ ఇలాంటి గొప్ప గొప్ప పొలిటీషియన్స్ గురించి కానీ హిందీ వాళ్ళకి తెలియట్లేదు. అవన్నీ తెలియచేయాలని అంటే కొన్ని సాహిత్య విషయాలు మేము సెమినార్స్ కి వెళ్ళినప్పుడు చెప్తూ ఉన్నాం. కానీ బాబు గారి గురించి అంటే మీకు ఎక్కడ సెమినార్ జరగదు కాబట్టి పుస్తకం రాయడమే ది బెస్ట్ అనిపించింది. సో అందుకని రాసాం. ఓకే. చంద్రబాబు నాయుడు గారి లైఫ్ లో జైలుకి వెళ్ళిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. బట్ దాని గురించి మీరు దాని నుంచి ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తారు ఈ బుక్స్ లో? నేను దాని గురించి అసలు నాకు రాయలేదండి నేను దాంట్లో. ఓకే. ఏ పుస్తకంలో నేను మెన్షన్ చేయలేదు అంటే అది అందరికీ అందరికీ తెలిసింది మనం చెప్పక్కర్లేదు కదా. ఓకే. సో మనం తెలియని విషయం జనాలకి చెప్పాలి కానీ అందరికీ తెలిసిన విషయం మనం చెప్పక్కర్లేదు. నార్మల్ గా చంద్రబాబు నాయుడు లోపల ఉన్నప్పుడు అంటే మనందరం కూడా చాలా మంది అందరూ బాధపడ్డారు. బట్ లోపల ఉన్నప్పుడు ఆయన ఏం ఆలోచించాడు, దేని గురించి ఆలోచించాడు, ఏం మాట్లాడు, ఎప్పుడు కలిసినప్పుడు ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేశారు? అంతగా అంటే మాట్లాడేంత టైం దొరకలేదు. కానీ ఆయన ఆలోచన చూస్తే మనకు అనిపిస్తుంది ఆయన ఓడిపోయి ఇంట్లో కూర్చున్నా కూడా ఆయన ఖాళీగా ఉండరు. యాక్చువల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చంద్రబాబు గారిని కలిసినప్పుడు మా పాపని ఇంట్రొడ్యూస్ అమ్మాయిని అడిగారు ఏం చదువుతున్నావు ఏంటంటే, సార్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సార్. నెక్స్ట్ ఏంటంటే నాకు ఏ చదువుకోవటం ఇష్టం సార్, దాని మీద ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ నా ఐడియా ఏనమ్మా, నేను దాని మీద ఇచ్చేస్తున్నాను, గుడ్ లైన్ లో ఉన్నా. నేను యాక్చువల్ మా అమ్మాయితో చెప్పాను ఆయన ఖాళీగా ఉండరు, ఈయన ఏ మీద ఫోకస్ చేస్తారు చూడు గ్యారంటీగా. అమ్మాయి బయటికి రాగానే అదే మాట, అమ్మ నువ్వు అన్నది కరెక్ట్, ఆయన ఏ గురించి మొత్తం నేర్చేసుకున్నట్టున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. అదే రైట్ అండి. మీరు 3 బుక్స్ చంద్రబాబు గారికి చూపించారా? దీంట్లో ఆయన ఏమైనా చెప్పారా? చూసి ఏదైనా మెచ్చుకున్న అంశం ఏదైనా ఉందా దీంట్లో? వాటర్ ప్రాజెక్ట్స్ గురించి ఆయనకి అంటే నేను చేసిన నా కష్టాన్ని చాలా మందికి బాగా తెలియజేసావు. 64 సాగునీటి ప్రాజెక్టులు పెట్టారనే విషయం ఎంతమందికి తెలుసో కూడా నాకు తెలియదు. ఇన్ని సాగునీటి ప్రాజెక్టులు మన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు చేశారా అనేది చాలా తక్కువ మందికి తెలుసు అని అనుకుంటున్నాను. ఓకే. దాని కూడా అమరావతి అనేది ఆయన యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్, సన్ రైజ్ సిటీ, దాని గురించి మీరు ఏదైనా చెప్పే ప్రయత్నం చేశారా? అక్కడ రైతులు అసలు ఎంత కష్టపడ్డారు అంటే మన అందరూ జనరల్ గా ఒక ఇది ఉంటదండి, చంద్రబాబు గారు సీఎం అవ్వగానే అన్ని నిమిషాల్లో జరిగిపోవాలి జనాలకి. ఆయన చేతిలో మంత్రదండం ఏం లేదు కదా, ఆయన కూడా మనలాంటి మనిషే కదా. ఆ విషయం ఎందుకు ఆలోచించరు అనేది కూడా నాకు ఒకటి అర్థం కాదు. అండ్ అందరూ 5 సంవత్సరాలు ఉన్నారు, ఆయన రాజధాని నిర్మాణం చేపట్టలేదు. ఆయన స్థల సేకరణ చేసి ఒక డిజైన్ చేసి అన్ని చేయడానికి ఆయనకు పట్టిన టైం 3 సంవత్సరాలని. 3 సంవత్సరాలు దానికే పట్టింది. ఆయన మిగతా 2 సంవత్సరాల్లో ఎంత చేశారో మనందరికీ కనబడుతుంది. అయినా కూడా ప్రతిపక్షాలు కానీ ఇంకా వేరే ఎవరన్నా కానీ వాళ్ళు చెప్పినటువంటి చెడుని అబద్ధాలని నమ్మినంత జనాలు కళ్ళకి కనపడుతున్నటువంటి వాస్తవాన్ని తెలుసుకోకుండా కళ్ళుండి గుడ్డి ధృతరాష్ట్రులాగా ప్రవర్తించి మన రాష్ట్రానికి రాజధాని అనే దాన్ని లేకుండా చేశారు కదా. ఇవి రాసేటప్పుడు ఎవరైనా సహాయం తీసుకున్నారా? దీని గురించి రీసెర్చ్ చేశారా? అంటే జనరల్ గా ఉన్నదే రీసెర్చ్ సైడ్, పిహెచ్డి అంటేనే రీసెర్చ్. సో ఆ లైన్ లో నుంచి వచ్చిందండి. ఇంకేదన్నా ఒకటి చేయాలి అనుకుంటే ముందు నుంచే వాటి గురించి ఆలోచన చేయటం, మేమే చదువుకోవటం, ప్రతిదీ కీన్ గా అబ్జర్వ్ చేయటం, అవన్నీ చేస్తారు. ఫ్యూచర్ లో ఇంకా వీటి మీద నేను మిగిలిపోయింది
ఈయన గురించి ఇది రాసి ఇంకా తెలియజేస్తే బెటర్ అలాంటి. ఆయన గురించి ఎప్పుడు రైట్ అనుకుంటుండే ఉంటాడండి. Okay. ఆయన తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు కంపెనీల గురించి ఓకే ఈ రాయడానికి ఒక పుస్తకం పట్టాడండి. ఆయన అన్ని కంపెనీలను తీసుకొచ్చారు. మేము జస్ట్ చాలా తక్కువ కంపెనీలనే నేను లిస్ట్ చేశాను, ఓకే కానీ ఆయన అన్ని కంపెనీలు తీసుకురావడానికి ఏం చేసిన శ్రమ గురించి రాయాలంటే అదే ఒక పెద్ద పుస్తకం అవుతుందండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు రాసిన 3 పుస్తకాలు అద్భుతంగా ఉన్నాయి. మీకు మంచి పేరు రావాలని, ఫ్యూచర్ లో ఇంకా కొత్త విషయాల గురించి మీరు సమాజానికి ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. నమస్కారం అండి. థ్యాంక్ యూ.